శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం లేదా జ్ఞానయోగం అంటారు. ఇప్పుడు 13వ శ్లోకము నుండి 21వ శ్లోకం అంటే ముఖ్యమైనటువంటి జ్ఞానయోగ ఘట్టం అంటారు. ఈ అధ్యాయమునకే ఈ యొక్క భాగం ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యం. మనం 18, 19, 20 3 శ్లోకములు చూశాం. 18వ శ్లోకంలో సర్వత్ర సమదర్శనం అంటే సమస్త సృష్టి ఆత్మ ప్రకృతి రెండింటి కలయిక. ప్రకృతి దృష్టిలో చూస్తే సమదర్శనం ఉండదు, భిన్నంగా ఉంటాయి. కానీ ఆత్మ దృష్టితో చూస్తే సమదర్శనం ఉంటుంది. అదేవిధంగా మృత్యు భయం లేకపోవడం అంటే ఏమిటి? శరీరం అనేది సహజ సిద్ధంగా ప్రారబ్ధ కర్మతో వస్తుంది. పుణ్యపాపముల ద్వారా అనుభవించడంతోనే అది క్షయమవుతున్నది. కాబట్టి ఎటువంటి వికారాలు చెందనటువంటి శాశ్వతమైనటువంటి ఆ ఎరుక చైతన్యం ఆత్మ మీరు మనం అని తెలుసుకుంటూ ఆ శరీరమునకు ఎటువంటి వికారాల మార్పులు జరుగుతున్నా సాక్షిభూతంగా ఉండడం వలన శరీరం కలిగే పీడ మీకు తక్కువ అవుతుంది. ఎందుకు? దానికి కలిగే వికారాలకి మార్పులకి ఎదుర్కోవడానికి మనము ముందుగానే సిద్ధంగా ఉన్నాం. అందువలన శరీరమునకు జన్మ ఉన్నది. ప్రకృతి నుండే శరీరం వచ్చింది. సో ప్రకృతి నుండే శరీరం ప్రకృతిలోకి పోతుంది. ఎందుకు? ఆది అంతము ఉన్నది. అందువలన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన దానికి జన్మ తప్పదు అని చెప్పారు. కాబట్టి ఈ మృత్యు భయం అనేది పోతుంది మనకి. తరువాత స్థిత ప్రజ్ఞత్వం మనం ముందు శ్లోకంలో చూసాం. ఎప్పుడైతే మీలో
ఆ బ్రహ్మ ఆత్మస్వరూప తత్వం శ్రవణము ద్వారా తత్వం తెలుసుకొని దానిని ఆ శ్రవణం ద్వారా ఏమవుతుంది? మీ అజ్ఞానం పోతుంది. మొట్టమొదటి అంటే మీ ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకుంటారు. దాన్నే బ్రహ్మవిత్ అంటారు. మననము ద్వారా మీకున్నటువంటి సంశయాలు, సందేహాలు అన్నీ నివృత్తి అవుతాయి. నివృత్తి అయినప్పటికీ మనకి కొన్ని అలవాట్లు ప్రకారంగా జన్మల నుండి వచ్చిన అలవాట్లు మనల్ని వదలవు. మీ జ్ఞానం ఉంటుంది, కానీ ఆపత్కాలంలో ఆ జ్ఞానమంతా సైడ్కి వెళ్ళిపోతుంది. మీకు వాసనల రూపంగా ఉన్నటువంటి ఆ అంతర్భాగంలో ఉన్న వాసనలు పైకి వస్తాయి. చిన్న ఉదాహరణ, చార్లెస్ జేమ్స్ అనే ఒక వ్యక్తి అంట, నేను ఒక ఇన్సెక్ట్ అంటే నేను ఒక కీటకము అనే బలమైన వాసన కలిగింది ఆయనకి. ఎంతమంది చెప్తున్నా నువ్వు మనిషివు, నువ్వు కీటకం అంటే నువ్వు ఒక బ్యాక్టీరియా కాదు, నువ్వు కీటకాని కాదు అంటే వాడిని వినట్లేదు. సో ఆయన్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన 3 నెలల పాటు ట్రీట్మెంట్ ఇచ్చారు. పెద్ద కింగ్ సైజ్ మిర్రర్ అంటారు దాన్ని, పెద్ద సైజ్ అనమాట, టాప్ టు బాటమ్ చూపెడుతుంది అనమాట అద్దంలో. లుక్ జేమ్స్, యు ఆర్ నాట్ ది ఇన్సెక్ట్, యు ఆర్ హ్యూమన్ బీయింగ్. ఎస్ డాక్టర్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ ఇన్సెక్ట్ అని బాగా చెప్పాడు రామచిలకలారు. ప్రాక్టీస్ చేశారు 3 months. నౌ జేమ్స్, ఆర్ యూ ఇన్సెక్ట్ ఆర్ ఏ మ్యాన్? ఎస్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఇన్సెక్ట్. ఐ నో డాక్టర్ అన్నాడు అనమాట. అంటే నేను కీటకము కాదు, నేను మనిషినే అని డాక్టర్ దగ్గర ఒప్పుకున్నాడు, సైకియాట్రిస్ట్ దగ్గర. సో ఇంటికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడ ఒక కాకి అక్కడ తిరుగుతున్నది. వెంటనే పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. జేమ్స్, ఏమైంది? ద క్రో ఇస్ దేర్, నా వైపు చూస్తుంది, నన్ను ఎక్కడ చంపి తినేస్తుందని భయానికి వచ్చేసాను అన్నాడు. అరే, అది నువ్వు 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 నాట్ ఇన్సెక్ట్, నువ్వు మనిషివి కదా, డాక్టర్ దగ్గర చెప్పావు కదా. నో నో నో, యూ డోంట్ నో, అది నా వైపే చూస్తుంది అన్నాడు. మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. సైకియాట్రిస్ట్ చాలా షాక్ అయ్యాడు. మళ్ళీ వచ్చాడు. ఏంటంటే, జేమ్స్, వాట్ హ్యాపెన్ టు యూ? డాక్టర్, నేను మనిషిను, నేను ఇన్సెక్ట్ అంటే కీటకము కాదు, పురుగు కీటకాన్ని నేను కాదు, నేను మనిషినే. మరి ఎందుకు మరి అలాగా కాకిని చూసి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాను? డాక్టర్, ప్లీజ్ అండర్స్టాండ్, నన్ను అర్థం చేసుకోండి. ఏంటి? ఐ నో, నేను మనిషిను, నేను కీటకం కాదని నాకు తెలుసు. ఐ నో, బట్ ద క్రో డజంట్ నో. ఆ కాకి తెలియదు కదా నేను మనిషిను కీటకం అనేది కరెక్ట్గా. ఆ కాకి నన్ను కీటకమే అనుకుంటుందేమో అని ఇలాంటి వాదనలు, వాసనలు మనకి ఉంటాయి లోపల. స్వామీజీ, కృష్ణ భగవాన్, వీ నో, నేను ఆత్మస్వరూపాన్ని అంటాం. కానీ మా భార్య, మా భర్త, మా పిల్లలకు అర్థం కావట్లేదు నేను ఆత్మ అంటే. ఇది మన ప్రాబ్లం. మా మిత్రులకు తెలియట్లేదు, సమాజంలో ఎవరికి అర్థం అవ్వట్లేదు నేను ఆత్మ అంటే. అంటే జేమ్స్ మోడల్ అనమాట. దీన్ని జేమ్స్ మోడల్ అంటారు. కాబట్టి ఎప్పుడైతే అది కూడా పూర్తిగా ఆ వాసనలు, ఆ అఘాతములో ఉన్నటువంటి ఆ యొక్క పూర్తి అధిష్టాన అంతర్భాగంలో ఉన్న వాసనలు కూడా పోవాలి. మనం బురద నీటిని ఒక దగ్గర స్థిరంగా నిలకడగా ఉంచామనుకోండి, ఆ బురద అడుగుకలా సెటిల్ అవుతుంది, స్వచ్ఛమైన నీరు పైన ఉంటుంది. అంత మాత్రం బురద ఆ పాత్రలో లేదని కాదు కదా. అంటే ఏం చేయాలి? మనము పూర్తిగా బురదను కూడా తీసేయాలి. అంటే
కదలకుండా నిలకడగా స్థిరంగా పాత్ర ఉంచాలి, లోపల ఉన్న బురద కూడా తీసేయాలి. మనస్సు కూడా అదే విధంగా బురద పట్టి నీరుగా ఉంటూ బాగా కదులుతున్నది. ఏమండి, అసలే నీరు కదులుతున్నది, అందులో బురద. మీ ప్రతిబింబ ముఖం ఎలా కనిపిస్తుందో నీటిలో? కనిపించదు. అయితే మనం ఏం చెయ్యాలి? కదలకుండా స్థిరంగా పాత్ర ఉంచే విధంగా మనస్సుని, ఈ గీతాతత్వం అంటే ఆత్మతత్వము, ఆత్మతత్వమే పరమాత్మ యందు ఏకాగ్రంగా నిలకడగా స్థిరంగా ఉంచాలి. ఉంచితే ఒక్కటే సరిపోదు, దాని యొక్క ఆధారములో ఉన్నటువంటి ఆ మలిన మురికిని తీసివేయాలి. అంటే మీరు మనస్సుని ఏకాగ్రత స్థిరంగా ఉంచాలంటే శ్రవణము, మననము. మరి దాని లోపల ఉన్న మురికిని తీసేయాలంటే నిధిధ్యాసనం అవసరం అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన శ్రవణం ద్వారా మీ అజ్ఞానం పోయింది, మననం ద్వారా మీకున్న డౌట్స్, సంశయాలు పోయాయి, నిధిధ్యాసనం ద్వారా కుంభకర్ణుడిలా పడుకొని ఉన్నటువంటి వాసనలన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన అవ్వాలి. అప్పుడు మీకేమవుతుంది? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం. అప్పుడు మీకు ప్రియము కలిగిన మీరేమి ఎగిరి గంతులేయరు, అప్రియము కలిగిన మీరు కుంగిపోరు, దిగులు చెందరు. ఎందుకు? బ్రహ్మని స్థిత, మీరు ఆత్మనిష్టలో ఉంటారన్నమాట. ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క తత్వం చెప్పిన తర్వాత పరమాత్మకి ఈ ఆత్మ వలన ఎటువంటి స్వరూపం ఇది అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారనమాట. ఏంటి ఆ శ్లోకము? 21. బాహ్య స్పర్శే స్వసక్తాత్మా. అయిపోయిందమ్మా ఇది? గుర్తులేదు స్వామీజీ నాకు. సరే, మళ్ళీ ఒకసారి చెప్పండి. అయితే బాహ్య స్పర్శే స్వసక్తాత్మా. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మా. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మా. విందత్యాత్మని యత్సుఖం. విందత్యాత్మని యత్సుఖం. విందత్యాత్మని యత్సుఖం. స బ్రహ్మయోగయుక్తాత్మా. స బ్రహ్మయోగయుక్తాత్మా. స బ్రహ్మయోగయుక్తాత్మా. సుఖమక్షయమశ్నుతే. 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 బాహ్య స్పర్శే స్వసక్తాత్మా. విందత్యాత్మని యత్సుఖం. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మా. విందత్యాత్మని యత్సుఖం. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మా. విందత్యాత్మని యత్సుఖం. స బ్రహ్మయోగయుక్తాత్మా. సుఖమక్షయమశ్నుతే. స బ్రహ్మయోగయుక్తాత్మా. సుఖమక్షయమశ్నుతే. స బ్రహ్మయోగయుక్తాత్మా. సుఖమక్షయమశ్నుతే. ఉత్తమం. ఈ శ్లోకము మీ స్వరూపమే ఆనంద స్వరూపము అని చెప్తున్నారు భగవాన్. అందువలన బాహ్య స్పర్శేసు అసక్తాత్మ. బాహ్య స్పర్శ అంటే ఏంటి?
శబ్ద స్పర్శ రూప రస గంధ. ఇవన్నీ ఈ అనుభవాలు ఇస్తాయి మనకు బయట పదార్థంలో అనుకుంటాం. ఎలా ఇస్తాయి? మన ఇంద్రియములు ఆ యొక్క ప్రాపంచిక విషయములతో కలిసినప్పుడు, సంయోగము చెందినప్పుడు ఇటువంటి స్పర్శ శబ్ద స్పర్శ రూప రసగంధాలు కలుగుతాయి. వాటి యందు అసక్తం అంటే విరక్తిగా, ఎటువంటి ఆసక్తి లేకుండా ఆత్మని యత్సుఖం విందతి అంటే మీ స్వరూపములోనే వీటన్నిటి యొక్క సుఖం ఆనందం ఈ స్వరూపములో పొందుతారు. విందతి సహ వాళ్ళు బ్రహ్మయోగ యుక్తాత్మ. బ్రహ్మయోగం అంటే ఏంటి? ఆత్మజ్ఞానము అని అర్థం. అంటే ఆత్మయోగము ద్వారా, ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ మనస్సు. అంటే మనస్సు పూర్తిగా మీ ఆత్మలో లీనమైపోయి లయమైందని అర్థం. వారికి ఏమవుతుంది? అక్షయం సుఖం. అక్షయం అంటే ఏంటంటే ఇప్పటికీ తరగనిది, నాశనం కాని దానికి అక్షయ అంటారు. అంటే ఇప్పటికీ తరగదు అనమాట. నాక్షయం అక్షయం. క్షయం అంటే తరిగిపోవడము, నాశనం. అక్షయ అంటే ఎప్పటికీ తరగదు. ఏంట తరగనిది? సుఖం. అశ్నుతే అనుభవించును, అనుభూతికి వచ్చును, పొందును. ఇది శ్లోకం. అయితే ఇంతవరకు మనం ఏం చెప్పాము? సమదర్శనము కలుగుతుంది, మృత్యు భయము లేదు, అంత స్థిత ప్రజ్ఞ. అంటే శ్రీరామచంద్రుని చూసాం నిన్న. అది ఆనంద స్వరూపము. ఆత్మారామ ఆనంద రమణ అది అనమాట. ఇప్పుడు ఆనంద రమణని చూడాలి. ఎలాగా? మనం ఒకటి విషయం చూడండి. చాలా మంది ఒక ఎవరెస్ట్ ఇలాంటి చాలా చాలా పర్వతాలు అధిరోహించడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి ఎక్కగలరా? లేదు. అంటే దానికి పూర్తిగా అభ్యాసం చేయాలి బేస్ క్యాంపులో. అదేవిధంగా గేమ్స్, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, అమ్మో నేను గ్రౌండ్ మీద పడనండి, మేము అసలే రాయల్ ఫ్యామిలీ అండి, నేను గ్రౌండ్ మీద పడకూడదండి అంటే వాళ్ళేం ఫుట్బాల్ ఆడుతారు? అంటే గ్రౌండ్ మీద ఎంత చక్కగా పడాలో, పడిన వెంటనే పెద్దగా యాక్సిడెంట్ లాగా పెద్ద పెద్ద ప్రమాదం కలగకుండా, గాయాలు కాకుండా పడడం అనేది చాలా టెక్నిక్ అనమాట. ఫుట్బాల్లో పడడం సహజం, కానీ పెద్ద గాయాలు పడకుండా వెంటనే చూడండి, ఆ గ్రౌండ్ మీద ఇలా పడతారు, పడిన వెంటనే ఇలా జస్ట్ ఇలా గుంటుతారు, అలా నడుస్తారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆయన షాట్ కొడతారు. ఆ విధంగా ఈ అభ్యాసం మనకు అవసరం. ఏంటి అభ్యాసము? వాస్తవానికి సకల సుఖాలు, ఆనందములు అన్నింటికి ఆధారం ఏదైతుందో ఆ ఆధారభూతమే మీ హృదయస్థంలో ఆత్మగా ఉన్నది. అందుకే నవ అరే పత్యు కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియం భవతి. నవాహరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటారు ఉపనిషత్తుల్లో. యాజ్ఞవల్క్య మైత్రేయికి ఏమన్నారు? ఏ మైత్రేయి, ఈ సృష్టిలో ఏ వ్యక్తి కానీ వస్తువు కానీ ఏదైనా ఐ లవ్ యూ, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ప్రియము మీరు అన్నారంటే దాని అర్థం ఏమిటంటే నీ ఆత్మ ప్రియం కాబట్టి ఆ ప్రియం వాళ్ళ మీద ఆపాదించి వాళ్ళు నాకు ప్రియం అంటున్నావు. నీ ఆత్మస్వరూపం ప్రేమ స్వరూపం కాబట్టి ఐ లవ్ యూ అంటున్నావు. ఎందుకు? ఈ ప్రేమే వాళ్ళ మీద ఆరోపించి ఐ లవ్ యూ అంటున్నావు. నీ ఆత్మ సంతృప్తి, ప్రేమ, ఆనందం, ప్రియం కాబట్టే మా బాబు అంటే నాకు ఇష్టము, ఐ లవ్ మై సన్ అంటారు. మీ సన్నకు కూడా అంటే మీ బాబుకు కూడా ఐ లవ్ మై మదర్ అంటే ఆయన ఆత్మ సంతృప్తి, ప్రేమ స్వరూపము కాబట్టి ఆత్మయే నీ యందు పెట్టి నేను ప్రేమిస్తున్నాను అంటారు. అందుకే చూడండి, ఎప్పుడైతే నీ ఆత్మకు ప్రేమ కలిగించరో గెట్ అవుట్, నువ్వు ఉండకు పో, ఇంటికి రావద్దు పో అంటారు. ఇద్దరి మధ్య సంబంధం కూడా
తెగదింపులు చేసుకుంటారు. ఇవన్నీ దేనికి? టెంపరీ. అందువలన నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. సృష్టి మొత్తము నీ ఆత్మ వలననే నీకు ప్రియం అనిపిస్తుంది అని చెప్పారు. అందువలన మనం ఏం చేస్తున్నాము? మన దగ్గరే పెట్టుకొని బయట వెతుకుతున్నాము. ఒక ఆశ్రమంలో చాలా పెద్ద మిషన్ అనమాట అది. వాళ్ళకి నీరు సమస్య వచ్చింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నుండి చాలా ప్రయత్నాలు చేసి ఎక్కడి నుండో, ఏ రిజర్వాయర్ నుండో, ఏ నది నుండో వాళ్ళకి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు సమస్యకు తీర్చడానికి ప్రయత్నించారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి. ఒకరోజు ఒక ఇంజనీర్ వచ్చారు అక్కడికి. ఏంటి? అండర్ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ అనే ఒక మెషిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మెషిన్ చూశాడు. చూసేసరికి సరిగ్గా ఆ ఆశ్రమం గేటు కిందనే పక్కనే అద్భుతమైనటువంటి జలవనరులు, అంటే భూగర్భ జలవనరులు ఉన్నాయి అని మిషన్ ద్వారా తెలిసింది ఆ ఇంజనీర్కి. స్వామీజీ, మీరు నీరు కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు కదా, సరిగ్గా మీ కాళ్ళ కిందే మొత్తం అసలు ఈ జిల్లా మొత్తం ఖర్చు పెట్టిన తరగనంత నీరు ఇక్కడ ఉన్నది అని చెప్పాడు ఇంజనీర్. వెంటనే స్వామీజీకి అర్థం కాలేదు, ఏం చెప్తున్నారు? వెంటనే అక్కడ ఇంజనీర్ ప్రకారంగా అక్కడ పైప్ లైన్ వేస్తే, బోర్ తవ్వితే అద్భుతమైనటువంటి జలవనరులు ఆ ఆశ్రమం భూమిలోనే ఉన్నాయి. కానీ ఎక్కడెక్కడో తవ్వి చూసి నీరు లేదని నిర్ధారించుకొని ఆ కష్టాలు ఇన్నాళ్ళు అనుభవించారు. ఎప్పుడైతే ఒక్కసారి మన కాళ్ళ కిందే నీరు ఉన్నదని తెలిసి ఆ ఆశ్రమంలో ఉన్నవారు అందరూ ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయంట. అందువలన ఆనందమనే ఘని, ఆనందమనే నిధి మన స్వరూపం. కానీ మన దురదృష్టం ఏంటంటే అటువైపు మనం తొంగి చూడట్లే, బయటికి చూస్తున్నాం. అది మన యొక్క జన్మల నుంచి వచ్చినటువంటి అజ్ఞాన వాసనలు, కోరికలు కారణం. అందుకే శాస్త్రులు ఏం చెప్తారు? ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కదాచనేతి, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనంద్యేవ కల్విమాని భూతాని జాయంతే. అంటే నీ ఆత్మ అది ఏ పరమాత్మ. పరమాత్మ ఆత్మగా, ఎరుకగా, నేను అనే శుద్ధమైన నేనుగా ప్రకటమవుతుందండి. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వండి. చూడండి, సృష్టి మొత్తం ఎక్కడ పరమాత్మను తిరిగినా చివరికి అలసిపోయి మీ కళ్ళు మూసుకొని అంతర్యామి అలసితేవ సొలసితేవ అనుకుంటూ మీ ఆత్మలోనే మీరు ఉండాలి. అప్పుడే మీకు ఆనందము, ప్రేమ అన్నీ వస్తాయి. అందువలన ఈ పరమాత్మ ఆనంద నిధి లోపల పెట్టుకొని బయట వెతుకుతున్నాము. అందువలన జ్ఞాని ఎప్పుడైతే బ్రహ్మవిత్, ఆత్మవిత్ ఈ శ్రవణం ద్వారా తత్వం తెలుసుకున్నారో ఆ జ్ఞాని ఈ సంపూర్ణ అనంతమైన పూర్ణత్వాన్ని ఎలా అనుభూతి చెందాలో తెలుసు. మరి అజ్ఞానులు ఏం చేస్తారండి? అజ్ఞానులు బయట ఉన్నటువంటి వస్తువులపైన, సంబంధాలపైన, వ్యక్తులపైన, అధికారం పైన, బ్యాంక్ బ్యాలెన్సుల పైన, ఇన్సూరెన్సుల పైన, హాస్పిటల్స్ పైన, వీటిపైన ఆధారపడతారు. మరి జ్ఞాని ఆధారపడడా? జ్ఞాని తన ఆనంద నిధి, అది ఏ భద్రత, అదే ప్రేమ, అదే మొత్తం సర్వస్వం. మరి జ్ఞాని బయట వస్తువుల్ని ద్వేషిస్తాడా? అబ్బా నా ఆత్మ ఒకటి సత్యము, ఇదంతా నాకు వద్దు అని ద్వేషిస్తాడా? నో. ఎందువల్ల ద్వేషించడు అంటే ఈ బయట వస్తువులో దొరికే ఆనందాలన్నీ ఆత్మానందములోనే లయమైపోతాయని మనం చూసాం. ఇంత ముందే చూసాం. మనం ఎక్కడ? 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? యావానర్థవదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః. బ్రాహ్మడు ద్వేషించడండి బయట వస్తువులకి. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఆత్మతత్వం తెలుసుకున్నవాటి జ్ఞాని అని అర్థం. అంటే ఏంటి మరి? మీకు ఇన్నాళ్ళు బోరు దగ్గరికి వెళ్ళి అమ్మల అక్కలు బిందులు పట్టుకొని కోట్లాట్లు అవుతూ లైన్ల మీద ఉండేవాళ్ళు నీరు కోసం. మీకు చుట్టూ పెద్ద త్రాగునీటి రిజర్వాయర్ వచ్చింది ఇప్పుడు. అయితే రిజర్వాయర్ వచ్చింది కదని చెప్పేసి ఈ బోర్ను మొత్తం తవ్వి పడేయాలా? మీకు ద్వేషం ఆ బోరు మీద లేదు. కానీ బోరు నీరు ద్వారా వచ్చే సుఖము ఆనందము రిజర్వాయర్ వాటర్లో మీకు కలుగుతుంది. భ్రమ పడకూడదు మనం. అబ్బే మీ ఆత్మానందం అయితే మరి విషయాలు ఈ భోగములు వస్తువులు అన్నిటి సంగతి ఏంటి స్వామీజీ? వాటి ద్వారా వచ్చిన సుఖము కూడా ఆత్మ సుఖంలో కలిసిపోతుంది. అన్ని వస్తువులు ఈ ప్రకృతి ఆనందాలన్నీ కలిపిన వాటన్నిటికంటే ఉత్తమము, గొప్పము, అనంతమైన ఆనందము ఆత్మానందము. ఎందుకు? ఈ ప్రకృతి అనాత్మ, అంటే ఆత్మ కానిది అనాత్మ. ఈ ప్రకృతికి ద్వారా వచ్చినవన్నీ పరిమితమైనవి, పరిచ్ఛిన్నమైనవి, దేశకాలకి అంతర్భాగం. అందువలన మీరు ఎన్ని పరిమితులు, ఎన్ని పరిచ్ఛిన్నాలు కలిపినా అనంతం కాదు. అందువలన మరి ఆత్మ ద్వారా ఒక్కటే అనంత ఆనందం. ఎందుకు? ఆత్మ అనంతము కాబట్టి అనంతము నుండి వచ్చే ఆనందము కూడా అనంతానందం అవుతుంది. ఇది సూత్రం. అయితే ఎవరికి అనంతానందం, ఆత్మానందము? బ్రహ్మయోగ యుక్తాత్మ. అంటే బ్రహ్మయోగము అంటే ఆత్మజ్ఞానము. అంటే అహం బ్రహ్మాస్మి శివోహం అనే ఆ తత్వం సహజంగా ఎవరికి కలుగుతుందో వాళ్ళు పూర్తిగా బ్రహ్మయోగ యుక్తాత్మ అంటారు. అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీరు అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో ఉంటే ఈ ప్రభుత్వం యొక్క విద్యుత్ లైన్ మీద ఆధారపడ్డారనుకోండి, మీరు ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. కరెంట్ వెళ్ళిపోద్దేమో ఒక టెన్షన్ ఉంటుంది అమ్మ వాళ్ళకి. ఎందుకు? ఆ కార్యక్రమం వచ్చేసి సాయంత్రం 7:30 స్టార్ట్ అయింది. కానీ మీరు ఒక జనరేటర్ పెట్టుకుంటారు అనుకోండి, అక్కడ ఒక యూపీఎస్, ఒక ఇన్వర్టర్, ఒక జనరేటర్ పెట్టారనుకోండి, మీరు కరెంట్ ఎప్పుడు తీసేస్తారేమో, ఉండదేమో అని బెంగపడతారా? పడరు. అంటే ఇంక మీకు ఒకవేళ పోయినా పర్వాలేదు, మనది ఆల్రెడీ మనకు ఉన్నదిగా రిజర్వ్డ్గా అని ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు, విశ్వాసంతో. ఆ విధంగా జ్ఞానికి ఒక ఇన్వర్టర్, ఒక జనరేటర్ అనే ఆత్మానందం ఉంది. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ కరెంట్ ఏదైతే ఉందో, అలాగా ప్రపంచం నుండి ఉన్న వస్తువులు, వ్యక్తుల ద్వారా కూడాను వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ అవి ఉన్నా లేకపోయినా జ్ఞానికి ఎటువంటి సంబంధం ఉండదు. అందువలన జ్ఞాని ఎప్పుడు కూడాను యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యే బ్రహ్మని రమతే చిత్తం నందతి నందత్యేవ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు శంకరాచార్య. అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఒక పెద్ద జనరేటర్ ఆత్మానందం ఉండడం వలన యోగరతోవా భోగరతోవా అంటే ఏకాంతములో ఎవ్వరు లేని రహస్య స్థితిలో నీవు ఏకాంతంగా ఉన్నప్పటికీ ఆత్మానందంలో ఉంటావు. యోగరతోవా అంటే ఆత్మతోనే రమించడం. భోగరతోవా చోటు బంధుమిత్రులు అందరూ కూడా అడావుడిగా హజులు బజులు ఉంటుంది. భోగరతోవా అప్పుడు కూడా నీ ఆత్మానందకి ఎటువంటి లోటు లేదు. సంగరతోవా చోటు జనము మంద మాధ్బలం ఉంటుంది, అయినప్పుడు కూడా మీరు ఆత్మానందమే. సంఘ విహీన ఎవ్వరు లేరు, వాళ్ళు పనులకు వెళ్ళిపోయారు, ఏకాంతంగా ఉన్నారు, అప్పుడు కూడా ఆత్మలో రమిస్తారు. ఎందుకు? యస్యే బ్రహ్మని రమతే చిత్తం
ఎవరి యొక్క చిత్తం అంటే బ్రహ్మయోగ యుక్తాత్మ అని అర్థం. ఎవరి యొక్క చిత్తము ఆత్మయందు పూర్తిగా లయమై ఉంటుందో వాళ్ళకి జనం ఉంటేటి లేకపోతే ఏంటి, వారికి వస్తువులు ఉంటేటి లేకపోతే ఏంటి, ఎప్పుడు కూడా ఆనందం ఆనందం నందతి నందతి నందత్యేవ అన్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే, అందుకే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. బుద్ధ భగవాన్ మొత్తం కపిలవస్తు రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక వృక్షం కింద మెడిటేషన్ చేసుకుంటున్నారు ఆనందంగా. కపిలవస్తు నుంచి వస్తున్న జనము ఆ దారిలో వెళ్తూ, అమ్మ నాయన చూసారా మన రాజు కొడుకు సిద్ధార్థుడు, పాపం ఏం ఆహారం టైంకు దొరుకుతుందో లేదో, ఎవరు పట్టించుకుంటున్నారో లేదు, పాపం అని అందరూ వాపోతున్నారండి సిద్ధార్థుని చూసి. రాజు కొడుకు యువరాజు అంటుంటే మెల్లగా బుద్ధ భగవాన్ ఇలా కనులు తెరిచి, వాటే పిటి ఫూర్ ఫిలోస్, మీరందరూ కూడాను ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర లైన్ కట్టి బెల్లం నీళ్ళు తాగుతున్నారు, నేనేమో సాక్షాత్తు అమృతం అనే తేనె తాగుతున్నాను అని వాళ్ళని చూసి పాపం ఎంతో జాలిపడేవాడట బుద్ధ భగవాన్. అలాగన్నట్టు మనకు దాని యొక్క రహస్యము రుచి తెలియక బయటదే మనం సర్వస్వం అనుకుంటాం. తప్పులేదు. నూతిలో ఉన్న కప్పకి సముద్రం ఉన్నదా లేదా దాని ఉనికి ఎలా తెలుస్తుంది? నుయ్యి నుండి బయటికి ఎప్పుడు వెళ్తేగా. మనం చూసాం, నక్క అందరి ద్రాక్షకి పుల్లని ద్రాక్ష నాకెందుకు, ఎందుకు ఆ ద్రాక్ష అందుకోలేకపోయి. అందుకే ఈ ఆత్మారామం, ఈ ఆత్మారామము అంతర్యామి తన స్వరూపములోకి వెళ్ళలేక బయట వైకుంఠము కైలాసము పరలోకాలు అంటారు. వాస్తవానికి కైలాసం అంటే ఆత్మ అని అర్థం. కిల ఆశ, ఒక తత్వం ఉనికి ఉన్నది. ఏంటి కిల అంటే ఏదో ఉంది, అదేంటి శివోహం. కుంఠ అంటే మంద్యము, వంకర కుంఠ. వికుంఠ అంటే స్పష్టమైనటువంటి శుద్ధమైనటువంటి చైతన్యము వికుంఠ. వికుంఠ ఏవ వైకుంఠ అంటే ఆత్మని అర్థం. చూసారా, వైకుంఠమన్నా ఆత్మయే, కైలాసమన్నా ఆత్మయే. మనమేమంటాము వైకుంఠ లోకం 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 లోకం, అదిగో ఆ మేఘాల పైనుంచి వెళ్తే వైకుంఠ లోకం. ఇప్పుడు శివ అంటే వేరు విష్ణు అంటే వేరు అనేవాళ్ళు, మరి శివ అనేవాళ్ళు కైలాసం వెళ్తున్నారు, అక్కడ మానసరోవర్ కైలాస్. మరి వైకుంఠం అనేవాడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? పాపం వాళ్ళకి వైకుంఠం ఎక్కడా దొరకదు, ఊహించుకోవడం తప్ప. అందువలన ఈ ఊహాలోకాల్లో ఎప్పుడు ఉండకూడదు, సత్యానికి రమ్మంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఎప్పుడైతే బ్రహ్మయోగ యుక్తాత్మ అంటే పూర్తిగా తన ఆత్మకి కనెక్ట్ అయి ఉంటారో అప్పుడు ఏమైంది? ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన. వాళ్ళు సుఖముకి ఆనందం కోసం ఏం చేయాల్సిన పని లేదు. ఏదో చేస్తే సుఖం ఉంటుందని, చేయకపోతే సుఖం పోతుందని లేదు. ఎందుకు? ఆత్మ శాశ్వతం, నిత్యం, అనంతం. కాబట్టి అక్షయం సుఖం అశ్నుతే. మీరు విన్నారా? ద్రౌపదీ దేవికి మహాభారతంలో అక్షయ పాత్ర వస్తుంది. అంటే ఎప్పటికీ అన్నం తరగదు. సృష్టి మొత్తం అందరికీ అన్నం పెట్టినా దాంట్లో అన్నం ఉంటూనే ఉంటుంది. దాన్నే అక్షయ పాత్ర అంటారు. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ చేతులు అక్షయ పాత్ర ఉంటుంది. అందుకే కాశీలో ఎవరికి ఆకలి చావులు ఉండవు. కాశీలో అన్నపూర్ణ, సాక్షాత్ అన్నపూర్ణ అక్షయ పాత్ర పట్టుకుని భిక్ష పెడతారు. మొట్టమొదటి భిక్ష భోలేనాథ్ విశ్వనాథ్ పెడతారంట, అన్నపూర్ణ. కాబట్టి మీకు అక్షయం సుఖం అశ్నుతే, తరగనటువంటి ఆనందాన్ని అక్షయ సుఖం పొందుతారు అని అర్థం. అందువలన మనము
ఏదైనా విన్నామనుకోండి, మంచి గులాబ్ జామ్స్, మంచి జిలేబీలు, మంచి మంచి లడ్డూలు, ఈ ఆనందము, మ్యూజిక్స్, డాన్స్, సినిమాలు, పిక్నిక్లు, ఇవన్నీ ఆనందములు కూడాను మీ ఆనందంలో కలిసిపోతాయి. అందువలన వాటి కోసం వేరేగా ఆసక్తి కోరికలు ఉండవు. అసక్త అసక్త అంటే వాటి మీద ఆధారపడి ఉండకపోవడం, దాన్నే సంసారం అంటారు. ఆధారపడితేనే సంసారం, ఆధారపడకపోతే సంసారం నుంచి బయటపడినట్టు. ఆ విధంగా ఆత్మానందం పొందుతారు, అక్షయం. అందువల్ల ఏమవుతుంది? బాహ్య స్పర్శేసు అసక్తాత్మ అంటే బాహ్య విషయములు, సంబంధాలు, వ్యక్తులు, వస్తువులు, అధికారం, వీటన్నిటి మీద ఆధారపడరు. అంటే వాటిని ద్వేషించరు, వాటిని కోరుకోరు, ద్వేషించరు. ఎందుకు? తన స్వయంగా అనంతానంద స్వరూపం కాబట్టి. అయితే ఇంతకీ ఇక్కడ నుండి మనకి ముఖ్యమైనటువంటి ఘట్టం అయింది, ముఖ్యమైన ఘట్టము అయింది. అయితే ఇక నుంచి భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానం పొందిన తర్వాత దాని యొక్క సాధన, దాని నుంచి వచ్చినటువంటి ఫలితం మళ్ళీ చెప్తున్నారు. ఏహి సంస్పర్శజా భోగాః ఏహి సంస్పర్శజా భోగాః ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే దుఃఖయోనయ ఏవ తే దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః న తేషు రమతే బుధః న తేషు రమతే బుధః ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఉత్తమం. అయితే ఎప్పుడైతే ఓ కౌంతేయ ఏహి సంస్పర్శజాః భోగాః తే దుఃఖయోనయాః మరియు ఆద్యంతవంత ఏవ అంటే మీ యొక్క ఇంద్రియములు ప్రాపంచిక విషయములతో సంయోగం కలిసినప్పుడు పుట్టే సుఖ దుఃఖములన్నీ, ఆ భోగాలన్నీ దుఃఖమనే తల్లి గర్భం నుంచి పుడుతున్నాయి. మరియు వాటికి ఆరంభము ఉంటుంది, అంతము ఉంటుంది. కాబట్టి ఓ కుంతిక బేట అంటే ఓ కౌంతేయ, ఆ యొక్క విషయముల నుండి ఇంద్రియములతో కలిసి మీ మమేకమయ్యి మిళితమై వస్తున్నటువంటి ఈ భోగాలకి మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినురవేం వేమని చెప్పినట్టుగా ప్రతి భోగం వెనుక కూడాను రోగ భయం ఉన్నది, దుఃఖ భయం ఉన్నది. కాబట్టి బుద్ధిమంతులు అంటే జ్ఞానులు నరమతే తేషు అంటే ఈ భోగేషు నరమతే వాటి మీద కోరుకోరు జ్ఞానులు. మరి నువ్వు జ్ఞానివా కాదా, నువ్వే చెక్ చేసుకో అంటున్నారు కృష్ణ పరమాత్మ. అయితే ఈ 2 శ్లోకాల్లో అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఏంటి? ఈ జ్ఞానం ఎలా నేను అభ్యాసంతో నా సహజంగా చేసుకోవాలి, దానివల్ల వచ్చినటువంటి
ప్రయోజనం ఇంకా ఏముంటుంది అని చెప్తున్నారు అనమాట. అందువలన ఇంతవరకు మనం ఏం చేశాము, మనసుని ఎలా కుదుటపరచాలి, ఎలా సంసిద్ధం చేసుకోవాలి, మనసు ఎలా తయారు చేసుకోవాలని ఇంతవరకు మనం చూసాం ఈ శ్లోకాల్లో. ఇప్పుడేమంటున్నారు, పూర్తిగా రాగద్వేషాలని ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి. రాగద్వేషాలు అంటే ఏంటి, మనస్సు ఏ విధంగా సంసిద్ధితో ఉండాలి, రాగద్వేషాలను కూడాను అదుపులో పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. అందువలన మనకు ఉన్నటువంటి ద ఫండమెంటల్ ప్రాబ్లం అంటారు. ఫండమెంటల్ ప్రాబ్లం అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి సమస్య ఏంటది, దాన్నే సంసార బంధనము, లేదా ఇది పూర్తిగా ఒక సంసార సాగరం అంటారు. అందుకే సాగరం మధ్యలో ఎలాగైతే తీరం మనకు తెలియదు, ఈ సంసారం కూడా ఒక సాగరం లాంటిది అన్నారు. బయటపడడం వీలు కాదు మనకి, అందుకే సంసార సాగరం అంటారు. అయితే ఏంటివి, ఇంద్రియ విషయ సంస్పర్శజాహ భోగాహ. చూడండి, మనకిప్పుడు కూడా బయట శబ్ద స్పర్శ రూపరసం ఉన్నాయనుకోండి, మీరు అన్ని కళ్ళు మూసుకొని వినడం లేదు, వాసన చూడట్లేదు, రుచి చూడట్లేదు, మీకేం ప్రాబ్లం లేదు. ఎందుకు, వాటితో మనం కలిసి సంయోగం చెందినప్పుడే మనకు కలుగుతున్నాయి. అందువల్ల ఏమంటున్నారు భగవాను, ఇంద్రియ విషయ సంస్పర్శజాహ భోగాహ అంటున్నారు. అంటే వాటితో మనం ఎప్పుడైతే ఇంద్రియములు ఆ యొక్క శబ్ద స్పర్శ ఆటి విషయములతో ఎప్పుడైతే కలుస్తున్నామో అప్పుడే నీకు ఈ సుఖ దుఃఖ భోగం అనేది కలుగుతున్నది అని ఉంటుంది. అందువలన మనం ఏం చెయ్యాలి, ఈ ప్రపంచమంతా ఇంద్రియ సంస్పర్శ భోగాహ ఏవ. చూసారా, ప్రపంచానికి ఒక నిర్వచనం ఇచ్చారు భగవాన్, సంస్పర్శ భోగాహ, సంస్పర్శజాహ భోగాహ అంటే ప్రపంచం అని అర్థం. అందువలన ఇంతకీ నేను ప్రపంచములు వస్తువులే ఒక్కటే ఉంటాయా, మనుషులు ఉంటారు, పరిస్థితులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ప్రపంచంలో. సో మనకు నచ్చిన మనుషులతో గడిపినాం అనుకోండి, సుఖం అనిపిస్తూ ఉంటుంది. మనకు నచ్చిన వస్తువులు ఉంటే ఏమవుతుంది, మనకు దుఃఖం అనిపిస్తుంది. అందువలన మనం ఏం చేస్తాము, అందంగా ఉంది కదా గులాబీ అని చెయ్యలు పట్టారనుకోండి, దాని కిందే ఉన్నటువంటి ముళ్ళు గుచ్చుకుంటుంది. అబ్బా ముళ్ళు గుచ్చి, చూసారా, ఆ గులాబీ పువ్వు మిమ్మల్ని ఆకర్షించింది, ఆ వెంటనే కింద ఉన్నటువంటి ముళ్ళు మిమ్మల్ని తరిమేసింది అక్కడ నుండి. అదేవిధంగా పైనుంచి మనకు ఆకర్షణ ఉంటుంది, సుఖమని భ్రమపడుతుంటాము, దాని కిందే దుఃఖం అని ఉంటుంది. ఎందుకు, సుఖ దుఃఖం అనేది మిళితమై ఉంటాయి. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాది భయం గుణే ఖల భయం కాయా కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి రుణాం వైరాగ్యమేవ అభయం. అందుకే వైరాగ్యమే అసలైనటువంటి అభయము, మోక్షం అన్నారు భర్తృహరి. అందము, ముసలితనం వస్తుందని భయం, బలవంతుడు, శత్రువులు ఉన్నారని భయం, డబ్బులు సంపాదించిన వాళ్ళు అడ్డగోలుగా, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ రైడ్స్ అని భయం. ప్రతి దానికి భయమే. ఆ భోగాలు అనిపిస్తుంటే రోగాలని భయం. శాస్త్రాలు ఎక్కువ, అన్ని శాస్త్రాలు చదువుకునే వాడికి ఇంకెవడో నాకంటే ఎక్కువ చదువుకుని ఉన్నాడు అని భయం. నేను గొప్ప వంశము, నా మానవ మర్యాద అంటే ఎక్కడ పోతుందని భయం. అంటే ఈ సృష్టి అంతా భయంతో నిండి ఉంది. అజ్ఞానంతో ఉన్నంత వరకు భయం ఉంటుంది. అజ్ఞానం వదిలిపోయి వివేకంతో విరక్తి కలిగినప్పుడు నిర్భయం అయిపోతామని చెప్పాడు భర్తృహరి, అద్భుతంగా చెప్పారు. అందువలన ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే, మీరు ప్రతి అనుభవము, ప్రతి ఎక్స్పీరియన్స్లోనూ 3 ఉంటాయట. ఏంటి, ఆ వస్తువులు సంపాదించేటప్పుడు మీరు చాలా కష్టపడాలి, దుఃఖం అనిపిస్తారంట. అదేవిధంగా అవి మనతో పాటు నిలబెట్టుకోవడం, మనతో పాటు ఉంచుకోవడానికి, ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్కి ఎంతో దుఃఖం అనిపిస్తారంట. ఒకవేళ అవి మీ నుండి దూరమైన పోయినాయనుకోండి, అత్యంత దుఃఖం అనిపిస్తారంట. అంటే
అక్విజిషన్, ప్రిజర్వేషన్, లాస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 3 స్థితిలో కూడా ఆ దుఃఖము బాధ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు? మనం పొందే ప్రతి అనుభవంలోనూ దుఃఖము సుఖం కలిసి ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు? దుఃఖ మిశ్రితత్వం. రెండోది ఏంటి? అతృప్తికరత్వం. మీరు ఎంత సంపాదించినా మీకు తృప్తి కలగదు. ఎందుకు? మీకంటే గొప్పగా సంపాదించిన వాళ్ళు పక్కనే ఉంటారు. బంధకత్వం. దాని మీద మీకు అటాచ్మెంట్ అయిపోయి అది లేకపోతే నేను జీవించలేను అనే ఒక భావంలోకి వెళ్ళిపోతారు. దాన్ని మీకు బంధిస్తుంది. అది మీకు అంటే బంధకత్వం. సో ఈ ప్రకృతి నియమం ఏంటంటే పూర్తిగా ప్రతి ఒక్కదానికి ఆరంభం ఉన్నది. ఆరంభం ఉన్నదానికి అంతం ఉంటుంది. మీరు చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. నాన్న ఆ మెడిసిన్ చూడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు చూడు అంటారు. ఎందుకు? ఆరంభం అంతం. ఆరంభం ఉన్నదానికి అంతం తప్పదు. అందువలన మన పాస్పోర్ట్, మన స్వామివారు అడిగారు, పాస్పోర్ట్ ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్. మెడిసిన్ ఇష్యూ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. డేట్ ఆఫ్ బర్త్ డాష్ ఏముంటుంది? డేట్ ఆఫ్ డెత్. కాబట్టి వీటన్నిటికీ ఆది అంతం ఉంది. అందువలన ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఈ యొక్క దుఃఖం అనే తల్లి గర్భం నుంచి పుట్టి ఆది అంతం కలిగి ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడు మనకి దుఃఖము లేకుండా ఉండదు ఏది సృష్టిలో. అందువలన చూడండి, కొంతమంది వ్యక్తులు మన దగ్గరికి వస్తే మనకు ఆనందం, కొంతమంది మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆనందం. అంటే ఏమంటారు వాళ్ళని? అంటే వేర్ ఎవర్ దే గో దే గివ్ హ్యాపీనెస్, వెన్ ఎవర్ దే గో వి గెట్ హ్యాపీనెస్ అంటారు అన్నమాట. కొంతమంది మన నుంచి వెళ్ళిపోతే మనం బాధపడతాం, కానీ కొంతమంది మన దగ్గరికి వస్తే ఆనందిస్తాం. అందువలన ఆద్యంతవంత కౌంతేయ, దీన్నే దుఃఖ మిశ్రితత్వం అంటారు. అయితే మీరు అనుకోవచ్చు, ప్రతి దాంట్లో దుఃఖం ఉండేటప్పుడు ఇవన్నీ మనం వదులుకుంటే పోలేదా, మనకు దుఃఖం రాదు కదా. ఇదొక సమస్య ఉంది ఇక్కడ. ఏంటి? నేను ఒంటరిని, నా చుట్టూ ఎవరు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు, నన్ను పిలిచే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు. ఇదొక సమస్య. శూన్యం, నూన్య భావన. కాబట్టి ఇదొక సమస్య. ఇప్పుడు మనకి ఎన్ని సమస్యలు వచ్చాయి? 2 సమస్యలు. పొందితే పోతుందని బాధ, పొందకపోతే నాకు ఏమి లేదు, నా పరిస్థితి అండి, నా బలహీనము, మీ పేదవాళ్ళము, ఏమీ లేదంట. ఏది పొందకపోతేనే బాధ, పొందితేనే బాధ. రెండిట్లో బాధను చూసారా? బాధ కామన్ అనమాట. అందువలన పొందిన దాంట్లో ఏముంటుంది? సుఖము ప్లస్ దుఃఖం ఉంటాయి. పొందకపోతే ఒంటరి, నేను ఏకాకిని, ఎవరు నన్ను పట్టించుకోవడం లేరు, మేము అనాథులం అంటారు. అందువలన అనాథకే నాథ దీన బంధు తుము ఆనంద రూప ఆవు మహాదేవ ఆవు రామచంద్ర దర్శన దీజో అని భక్తులు పాడుతారు. అందువలన అనాథకి నాథ ఎవరు? పరమాత్మ. దాన్ని గట్టి పట్టుకోవాలి. అయితే ఈ 2 సమస్యలకి మరి ఏమైనా సరే పరిష్కారం ఉందా? భగవాన్ శ్రీకృష్ణ అద్భుతమైన పరిష్కారం ఇస్తున్నారు. ఏంటది? చూడండి, 2 సమస్యలుగా మీకు కనిపిస్తున్నప్పటికీ పరిష్కారం ఒక్కటే. ఏమిటది? ఆత్మజ్ఞానం ఒక్కటే పరిష్కారము. ఎలాగా? ఆత్మజ్ఞానం మీకు ఏం చెప్తుందంటే, నువ్వు అనవసరంగా బయట మీద ఆధారపడి, బయట వస్తువులపైన, వ్యక్తులపైన, వాతావరణం పైన, పరిస్థితులపైన ఆధారపడుతున్నావు. అది నీ అజ్ఞానము. అజ్ఞానం వస్తున్నటువంటి కోరికల కారణము. కాబట్టి నీకు బయట ఏమీ లేదు, నీవే అనంతమైన పూర్ణత్వంగా ఉన్నావు. అంటే ఎప్పుడైతే నీ పూర్ణత్వం నువ్వు తెలుసుకుంటావో సర్వాన్ని కూడా త్యాగం చేసేస్తావు, బయటి వస్తువులను. ఆ విధంగా అన్ని విడిచిపెట్టి నీ ఆత్మస్వరూపంలో ఉండడం అనేది పూర్ణత్వం, ఆనందము, ఒక పరిష్కారం. అది ఎలాగొస్తుంది? ఆత్మజ్ఞానం వల్లనే వస్తుంది. మరి అలా కుదరదండి, నాకు అన్నీ ఉండాల,
ఎందుకంటే నేను దేన్ని వదులుకోను. ఓహో, ఓకే, అన్నీ అంటిపెట్టుకో. కానీ వాటి ద్వారా వచ్చే దుఃఖము, షాకు, బాధ, పీడకి తట్టుకోగలిగే ఒక జాకెట్, ఒక కవచం, ఒక వ్యాధి నిరోధక శక్తి కవచాన్ని నువ్వు ఏర్పరచుకో అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అంటే ఏంటి అంటే మన ఆత్మ నిగ్రహము, ఆత్మస్థైర్యము, ఆత్మ నిర్భర భారత్ అంటారు చూసారా, మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పారు. అందువలన అన్ని వస్తువులు మీ దగ్గర పెట్టుకున్నప్పటికీ వాటితో కలిగే ఆ దుఃఖాన్ని తట్టుకోగలిగే శక్తి నువ్వు సంపాదించుకోవాలి. అందుకే చాలా మంది ఏమంటారు, మాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలంటారు. మరి కావాలంటే మంచిదే, కానీ పిల్లలు కలిగి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కలిగే మంచి చెడులు, సుఖ దుఃఖాలన్నిటికీ నువ్వు సిద్ధపడి ఉండాలి. అందువలన మా దగ్గరికి వస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలతో బాధలు పడలేక వచ్చుకున్న సమస్యలు మా దగ్గర వచ్చి చెప్పుకుంటారు. కొంతమంది పిల్లలు లేరని వాళ్ళ ఎల్లని గుడి లేదు, వాళ్ళ ఎక్కని మెట్లు లేవు, తొక్కని తీర్థాలు లేవు. అంటే వాళ్ళకు పిల్లలు లేరనే సమస్య, వీళ్ళకు పిల్లల వల్ల కలిగే సమస్య చూసారా. అందువలన ఈ అద్భుతమైనటువంటి విషయం జ్ఞానం ఏంటంటే, ఈ అద్భుతమైనటువంటి విషయం జ్ఞానం ఏమిటంటే, ఆత్మ జ్ఞానం మీకు రెండు విషయాలు చెబుతుంది. అన్ని విడిచిపెట్టినప్పటికీ నీ ఆత్మానందములో సర్వం ఉన్నాయి, భద్రత ఉంది, శాంతి ఉంది, ఆనందము, ప్రేమ అన్ని ఉన్నాయి ఆత్మలో. అక్కడ నుండి నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఆత్మానందముతో పాటు బయటము కూడా పొందుతూ వాటి నుండి కలిగే పరిణామాలకు నువ్వు సిద్ధపడి ఉండాలి ఎదుర్కోవడానికి. ఈ రెండిస్తుంది ఆత్మజ్ఞానం. అందుకే చూడండి, శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళిపోయినప్పుడు కౌసల్య మాత పడిన బాధ మనం చూస్తే మీకు చాలా అసలు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. సాక్షాత్తు వాళ్ళు యజ్ఞ యాగాలు చేసి ఆ పరమాత్మకు అవతార పురుషుని పొందారు. ఆత్మారామ ఆనందరముల్లో తేలుతూ ఉన్నారు దశరథుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయులు. ఎప్పుడైతే రామచంద్రుడు అరణ్యవాసంకి వెళ్తుంటే కౌశల్య అన్నారు, ఇలాంటి రాముడు బిడ్డగా పుట్టడం కంటే పూర్తిగా బిడ్డ లేకుంటేనే బాగుండేదేమో. ఎందుకు? రాముడు లాంటి గొప్పవాడు కదా విషయం. అదే మూర్ఖుడు, పెద్ద మూర్ఖత్వంతో పెంకిగా ఉన్న బిడ్డలు అనుకోండి, పోతా పోరా బాబు 14 సంవత్సరాలకు శాంతి ఉంటుంది అనుకుంటారు తల్లి. అది కాదు ఇక్కడ. రాముడు అంటే ఆత్మ. ఆయన వెళ్ళేసరికి తట్టుకోలేని తల్లి, అసలు నాకు ఈ పుత్రు శోకం కంటే అసలు పుత్రుడు లేకుండా ఉంటే బాగుండేమో అనే భావన కలిగింది కౌశల్యకి. దశరథుడికి కూడా అంతే. అసలు తండ్రి వాక్కు పాలన చేయకుండా ఈసారి రాముడు నా యొక్క మాటని ధిక్కరించి నా మాటను పాటించకుండా ఉంటే నాకు ఎంత ఆనందమో, గర్వంగా ఉంటుంది అని కోరుకున్నాడు దశరథ్. అంటే చూడండి, ఇవన్నీ కూడా మనము సంసిద్ధత లేకపోవడము. కాబట్టి అన్ని లేకున్నా ఆత్మానందములో ఎలా ఉండగలుగుతున్నారు? అన్ని వస్తువులు మనం వ్యక్తులు చుట్టూ ఉన్నప్పటికీ వాటి ద్వారా కలిగే ఆ పరిణామాలకి మీరు ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. ఈ రెండు విషయములు భగవాన్ శ్రీకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. అందువలన ఈ ఆది అంతం ఉన్నటువంటి ఈ దుఃఖమే మూలంగా జనిస్తున్నటువంటి ఈ భోగాలన్నీ కూడాను మీకు అనర్థకము. కాబట్టి బుధః జ్ఞానులు ఈ భోగేషు భోగములు యందు తేషు నరమతే, వాటిలో రమించరు. ఇది అద్భుతమైనటువంటి శ్లోకము. కాబట్టి 22వ శ్లోకం అయ్యింది. రేపు ఎలా శరీరంలో ఉన్నప్పుడే మనం ఎలా జీవన్ముక్తులుగా ఉండొచ్చు అనే ఒక విషయం రేపు చెప్తున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః.